దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఆదికాండము 31వ అధ్యాయం నుంచి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు అంశం ఏంటంటే, లోకంలో మనం ఎంతో అన్యాయం చూస్తున్నాం. మనం నివసించే ప్రజల మధ్య అన్యాయం జరుగుతుండడం చూస్తున్నాం. మనకి అన్యాయం చేయబడుతుండడం చూస్తున్నాం. మనం అన్యాయం చేయబడుతున్న ప్రజలు అన్యాయం వైపే ఓటు వేస్తున్నారు, అన్యాయం వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ న్యాయంగా మాట్లాడేవాళ్ళు, న్యాయంగా ప్రవర్తించేవాళ్ళు, న్యాయానికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు కనపడడం లేదు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, అన్యాయం గెలుస్తుందా అనే ప్రశ్న. అన్యాయం గెలుస్తుందా? మనం గడిచిన కొన్ని రోజులుగా, వారాలుగా చూస్తున్నాం, యాకోబు జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతాలు అనే శీర్షికలో నీ యథార్థతకు దేవుడిచ్చే ప్రతిఫలం ఈరోజు మన అంశం. అన్యాయం గెలుస్తుందా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. అన్యాయమే గెలిచినట్టు కోర్టు కేసుల్లో లంచాలు ఇస్తే, లాయర్లకి డబ్బులు ఇస్తే, వాళ్ళు ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తామో అది అన్యాయమైనా సరే, అక్రమమైనా సరే, తప్పైనా సరే, దోషిని నిర్దోషిగా చేస్తారు, నిర్దోషిని దోషిగా త్రిప్పగలరు. కానీ మనం ఆరాధించే దేవుడు అన్యాయాన్ని సహిస్తాడా? మనం ఆరాధించే దేవుడు అన్యాయం గెలుస్తుంటే ఊరుకుంటాడా? మనం ఆరాధించే దేవుడు మనకి అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉంటాడా అనేది ఈరోజు అంశంలో నేర్చుకోబోతున్నాం. సో దీనికి ఈరోజు సబ్ టైటిల్ ఏంటంటే, నీ యథార్థతకు దేవుడిచ్చే ప్రతిఫలం. ఈ అధ్యాయంలో మనం యాకోబుని ముఖ్యంగా చూస్తున్నాం. యాకోబుకి అన్యాయం చేసే వ్యక్తి పేరు లాబాను. లాబాను ఎవరంటే, స్వయాన యాకోబుకి మామ, మేనమామ. తన ఇద్దరు కూతుళ్ళని యాకోబుకి ఇచ్చాడు లాబాను. అందుకని లాబాను దగ్గర 20 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు యాకోబు. 20 సంవత్సరాలు లాబాను యొక్క గొర్రెల్ని, మేకల్ని మేపడం యాకోబు యొక్క ఉద్యోగం. యాకోబు గొర్రెల్ని మేపే విషయంలో అతను చూపిన త్యాగం, చూపిన న్యాయ ప్రవర్తన, చూపిన యథార్థత దేవునికి ఎంతో ఎంతో నచ్చాయి. ఒక ప్రక్క మామైన యాకోబు యొక్క యథార్థత, యాకోబు యొక్క నిజాయితీ, యాకోబు యొక్క న్యాయ ప్రవర్తన చూస్తున్నా, ఇతడు న్యాయవంతుడు, ఇతడు యథార్థవంతుడు అని లాబాను మాత్రం యాకోబుని గురించి ఒప్పుకోవడం లేదు. గమనించారా? మనుషులు మనం యథార్థవంతులమైనా సరే, నువ్వు యథార్థవంతుడివి అని ఒప్పుకోరు. మనం న్యాయంగా ప్రవర్తిస్తున్నా సరే, నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తున్నావు అని ఒప్పుకోరు. ఎవరు? సాతాను పక్షంగా ఉండే ప్రజలు, సాతానుకి సపోర్ట్ చేసే ప్రజలు. లాబాను అవిశ్వాసి గుర్తుగా ఉన్నాడు, భక్తిహీనుడికి గుర్తుగా ఉన్నాడు. అందుకే యాకోబుని అడుగడుగున మోసం చేయడానికి చూస్తున్నాడు. గడిచిన వారం మనం చూసాం, అత్యధికంగా యాకోబు అభివృద్ధి పొందడానికి దేవుడు ఎలా అద్భుతకరమైన సహాయం యాకోబుకి చేశాడు అనేది మనం చూసాం. లాబాను యొక్క మందల విషయంలో, గొర్రెల విషయంలో యాకోబుకి దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చాడు. మనం ఈ అధ్యాయంలో ఇప్పుడు 31వ అధ్యాయంలో చదువుకున్న విధంగా కూడా యాకోబుని అడుగడుగునా మోసం చెయ్యాలి, అతనికి జీతమేమీ రాకుండా చేయాలి, అతనికి ప్రతిఫలం రాకుండా చేయాలి, అతను యథార్థంగా ఉన్నా, న్యాయంగా ఉన్నా అతను అభివృద్ధి పొందకూడదు అనేది లాబాను యొక్క కుట్ర, లాబాను యొక్క ఆలోచన. కానీ లాబాను వెనక యాకోబు పక్షంగా సజీవుడైన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒకసారి గట్టిగా చెప్పండి. లాబానికి వ్యతిరేకంగా యాకోబు పక్షంగా దేవుడు ఉన్నాడు. యాకోబు నమ్మిన దేవుడున్నాడు, యాకోబును ఎరిగిన దేవుడున్నాడు, యాకోబును పిలిచిన దేవుడున్నాడు, యాకోబును ఎన్నుకున్న దేవుడున్నాడు. ఆయన యాకోబును విడిచిపెట్టడు. ఈరోజు నిన్ను మోసం చేసే మనుషులున్నా సరే,
నువ్వు మనుషుల మధ్య అన్యాయం చేయబడుతున్నా సరే, నువ్వు దేవుని చేత ఎన్నుకొనబడిన వాడివి, ఎన్నుకొనబడిన దానివి గనుక దేవుడు నీ పక్షంగానే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పక్షంగా, నీ యథార్థతను బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ న్యాయ ప్రవర్తనను బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. యాకోబు మీద నిందలు మొదలైనవి. 30వ అధ్యాయ ధ్యానం మీకు గుర్తుంటే, ఆశ్చర్యకరంగా లాబాను యాకోబు దగ్గర ఏ గొర్రె పిల్ల కూడా మిగలకూడదు అని కుట్ర చేశాడు, అని కపటమైన ఆలోచన చేశాడు, ప్లాన్ చేశాడు. దాన్ని బట్టి చూస్తే యాకోబు మందలు మేపుతున్న ఒక్క గొర్రె పిల్ల కూడా యాకోబు దక్కించుకోలేడు. అంటే తనకి జీతం రాదు, తను ఏమీ దాచిపెట్టుకోలేడు, తన కుటుంబాన్ని పోషించుకోలేడు. అలాంటి పరిస్థితుల్లో లాబాను చేసే మోసాన్ని దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు లాబాను చేసే మోసం చూసి యాకోబుకి దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేయడం మొదలు పెట్టాడు. ఏం చేస్తున్నాడో తెలియదు కానీ యాకోబుకి దేవుడే జీతం ఇస్తున్నాడు. దేవుడే యాకోబు మేపుతున్న మందల్ని అభివృద్ధి చేయడం మొదలు పెట్టాడు, ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఎలా ఉందంటే, లాబాను మందల కంటే యాకోబు మందలు, లాబాను గొర్రెల కంటే యాకోబు గొర్రెలు మిక్కిలిగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే, యాకోబు పక్షంగా అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు, యాకోబు నమ్మిన దేవుడు ఉన్నాడు. మొదలైంది యాకోబుకి శోధన, నిందలు మొదలైనవి. ఎప్పుడు యాకోబు అభివృద్ధి స్టార్ట్ అయిందో, దేవుడు యాకోబును ఆశీర్వదించడం మొదలు పెట్టాడో, దేవుడు యాకోబు పట్ల న్యాయం చూపించడం, యథార్థతకి ప్రతిఫలం దయచేయడం మొదలు పెట్టాడో, యాకోబుకి నిందలు మొదలైనవి. ఇప్పుడు మొదటి వచనం దయచేసి చదవండి. 31వ అధ్యాయం మొదటి వచనం. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని, మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి వినెను. గమనించండి, లాబాను కొడుకులు ఇలా చెప్పుకుంటున్నారంట, మన తండ్రి యొక్క మందని బట్టి, మన తండ్రి యొక్క మందలో నుంచి యాకోబు మోసం చేసి తీసుకున్నాడు, మోసం చేసి సంపాదించుకున్నాడు, అన్యాయంగా సంపాదించుకున్నాడు. యావదాస్తి మందే, వాడిదేం కాదు. మన దగ్గర నుంచి మన నాన్న సంపద, మన నాన్న ఆస్తిని వాడు తీసుకున్నాడు అని లాబాను కుమారులు యాకోబుని నిందిస్తున్నారు. దూషణ మొదలైంది. దూషణ ఎందుకు మొదలైంది? నిందలు ఎందుకు వస్తున్నాయి? నీకు అవమానాలు ఎందుకు వస్తున్నాయి? మనుషులు నిన్ను గురించి చెడుగా ఎందుకు మాట్లాడతారు? మనుషులు ఎప్పుడు నిన్ను చూసి అసూయ పడతారో అప్పుడు నిన్ను గురించి అక్కసుతో మాట్లాడతారు, నిన్ను చూసి అన్యాయంగా మాట్లాడతారు. మనుషులు నీ అభివృద్ధి చూసి, యాకోబు అభివృద్ధి చూసి లాబాను కుమారులు అక్కసుతో మాట్లాడుతున్నారు, ఓర్వలేక మాట్లాడుతున్నారు. మళ్ళీ చదువమ్మా, మొదటి వచ్చిన ఏమన్నారు? లాబాను కుమారులు ఏమన్నారు? దాని వలన దేవునికి స్తోత్రం. లాబాను కుమారులు అంటున్నారు, యాకోబు అన్యాయంగా సంపాదించాడు, యాకోబు యథార్థంగా సంపాదించలేదు అంటున్నాడు. నిజానికి 30వ అధ్యాయంలో చూస్తే యాకోబు ప్రమేయం లేకుండా యాకోబు మందల్ని అభివృద్ధి చేసింది ఎవరు? చెప్పండి, ఎవరో చెప్పాలి. తట్టు వాక్యం చెప్పిన తర్వాత ఇప్పుడు కాదు. కాబట్టి యాకోబు ఏం చేస్తున్నాడంటే, గొర్రెల మందల్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడు, గొర్రెల మందల్ని, పశువుల మందల్ని, మేకల మందల్ని ఎలా అభివృద్ధి చేసుకున్నాడో ఇప్పుడు లాబాను కుమారులు అతని మీద అసూయ పడ్డం మొదలు పెట్టారు. అసూయతో లోకముందా. మత్తయి సువార్త చూడండి, 5వ అధ్యాయము దయచేసి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, 5, 8 చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు,
దేవుని చూచెదరు, ధన్యులు అనబడుదురు. ధన్యులు. గమనించండి, అక్కడే ఉండండి, ఇంకా తర్వాత కూడా చూద్దాం. నీతి నిమిత్తము మనుషులు నిన్ను హింసిస్తారు. నువ్వు నీతిగా బ్రతుకుతుంటే హింసిస్తారు, నువ్వు యథార్థంగా ఉంటే హింసిస్తారు, నువ్వు నిజం పలుకుతుంటే హింసిస్తారు, నువ్వు యథార్థంగా బ్రతుకుతుంటే, న్యాయంగా బ్రతుకుతుంటే హింసిస్తారు. అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసా? పరలోక రాజ్యము వారిది. వారు ధన్యులు. నువ్వు ధన్యుడివి. నువ్వు తప్పు చేయరా, నువ్వు యథార్థంగా ఉన్నావు, నువ్వు ఏ దోషము లేదు నీలో, నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు నిజాయితీగా ఉన్నావు. కానీ మనుషులు నిందిస్తున్నారు. లాబాను కుమారులు యాకోబుని నిందించినట్టు యాకోబు అన్యాయంగా ఒక్క గొర్రెను కూడా లాబాను దగ్గర తీసుకోలేదు. అన్యాయంగా, దొంగతనంగా, లేకపోతే కావాలని కపటంగా ప్రవర్తించి లాబాను కన్ను గొప్పి ఒక్క గొర్రె తీసుకోలా. లాబాను ఇంకా యాకోబుకి దక్కకుండా చేయాలని చూసిన యాకోబుని దేవుడు చూసి ఆశీర్వదించాడు. హల్లెలూయా. తర్వాత వచ్చిన చదువు 10వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు నా నిమిత్తము మీ మీద ఏం చెప్తారంట? అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యాకోబు చెయ్యంది, యాకోబులో లేని తప్పు, యాకోబు చేయని తప్పు వీళ్ళు యాకోబు మీద మోపి యాకోబుని చెడు చేస్తున్నారు. యాకోబు పేరు చెడ్డ పేరుగా మార్చాలని, యాకోబు వ్యక్తిత్వం చెడ్డదిగా మార్చాలని, మా నాన్న దగ్గర నుంచి సంపాదించుకున్నాడు వీడు అని చెప్తుంటే యాకోబు విన్నాడంట. కొంతమంది మన మీద మాట్లాడుకునే అపహాస్యపు మాటలు, మనం మీద వేసే నిందలు వింటే మన గుండెలు పగిలిపోతాయి కదా. మన గురించి నీచంగా మాట్లాడుకుంటుంటే, మన గురించి అన్యాయంగా మాట్లాడుకుంటుంటే, మన గురించి తప్పుగా మాట్లాడుకుంటుంటే గుండెలు పగిలిపోతాయి. అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ మాటలు విన్నావు. లాబాను కుమారులు ఇలా అనుకున్నట్టు యాకోబు విన్నాడు. యాకోబు ఏమని స్పందించాడు? ఏ స్పందన లేదు యాకోబుకి. గొడవ పెట్టుకోలేదు, తగువ పెట్టుకోలేదు. నువ్వు నన్ను ఎందుకు ఇలా అంటున్నావు, నేనేం చేశానని అంటున్నావు, నా తప్పేంటో చూపించు, రా రుజువు చేసుకుందాం అన్నాడా యాకోబు? ఇది యేసయ్య బిడ్డల పద్ధతి. ఇప్పుడు చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 1 పేతురు 2:20. వారు 1 పేతురు 2:20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. గమనించండి తల్లి, ఇందుకు మీరు ఎందుకు పిలువబడ్డారు తల్లి? మనం ఎందుకు పిలువబడ్డాం? మేలు చేసి బాధ పడడానికి పిలువబడ్డాం. ఈ విషయం మీ అందరికీ తెలుసా? మనం మేలు చేస్తున్నాం, న్యాయంగా ప్రవర్తిస్తున్నాం, యథార్థంగా ఉంటున్నాం, తప్పును ఖండిస్తున్నాం, కానీ మనకు బాధలు వస్తున్నాయి, కానీ మనకు నిందలు వస్తున్నాయి, కానీ జనులు మనల్ని చెడుగా చూస్తున్నారు, చెడు కల్పిస్తున్నారు, చెడ్డ పేరు పెడుతున్నారు. వాక్యం చెప్తుంది, ఇందుకు మీరు పిలువబడ్డారు. మనమంట మేలు చేయాలంట, కానీ జనులు మనకేం చేస్తారు? కీడు చేస్తారు. అది లెక్క, అది దానికి అర్థం. మనం మేలు చేస్తే జనులు మనకి మేలు చేయరు, ఉపకారం చేయరు, మన పట్ల కృతజ్ఞత చూపించరు, మర్చిపోతారు, ద్రోహం చేస్తారు, కీడు చేస్తారు. కానీ మనం ఎందుకు పిలువబడ్డాం? తర్వాత వచ్చిన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, గమనించారా? మీరు ఎవరి అడుగు జాడల్లో? తన అడుగు జాడల్లో, క్రీస్తు అడుగు జాడల్లో
నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయి. ఏంటది తర్వాత గమనించండి, ఆయన పాపం చేశాడా? చెప్పండమ్మా. పాపము చేయలేదు, నోట ఏ కపటము లేదు, బడియు దూషింపలేదు, బడియు బెదిరింపక. గమనించండి ఈ మాట, అండర్లైన్ చేసుకోండి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి స్తోత్రం చెల్లించండి ఒకసారి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ప్రభువు తను తాను అప్పగించుకున్నాడు. ఈ రోజు మనుషులకు అప్పగించుకోవద్దు. మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు న్యాయం తెలుస్తారని, మనుషుల సపోర్ట్ వస్తారని, మనుషులు ఆదరిస్తారని, మనుషుల కన్నీళ్లు తుడుస్తారని, మనుషులను అర్థం చేసుకుంటారని, మనుషులు పక్షంగా వస్తారని, నీకు సపోర్ట్ చేశారని మనుషులు నమ్మొద్దు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. లాబాను కొడుకులు చేసిన నిందలు, దూషణలు, అన్యాయపు మాటలు, అక్రమ మాటలు, కోపం తెప్పించే మాటలు, గుండెను కోసే మాటలు విన్నాడు యాకోబు. కానీ దూషింపబడి, చెప్పండి, బదులు దూషింపలేదు. ఇదేమంటారు తెలుసా? యేసయ్య సిలువ స్వభావం. హల్లెలూయా. సిలువ స్వభావం ఇది, సిలువ మనస్తత్వం, సిలువ మార్గం. ఈరోజు సిలువ ధ్యానాన్ని, సిలువ ధ్యాన కూడికల సహవాసాల్లో ఉంటున్న సంగమా, నువ్వు దూషింపబడుతున్నావు కానీ బదులు దూషింపొద్దు. నువ్వు అన్యాయం చేయబడుతున్నావు కానీ వెనక్కి తిరిగి అన్యాయం చేయొద్దు. నువ్వు నిందల పాలవుతున్నావు, తిరిగి నిందించొద్దు. నిన్ను హింసిస్తున్నారు, తిరిగి హింసించొద్దు. ఇది సిలువ ప్రత్యక్షత. ఇది యేసుక్రీస్తు సిలువ దర్శనం. యేసుక్రీస్తు సిలువలో నీవు నీ ప్రవర్తనని మార్చుకోవాలి. క్రీస్తు మాదిరి ఉంచిపోయిన ఆయన అడుగు జాడల్లో నువ్వు నడవాలి. యాకోబు చూపిస్తున్నాడు మాదిరి, క్రీస్తు మాదిరి చూపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి తర్వాత ఆదికాండం 31వ అధ్యాయం 2వ వచనం. లాబాను ఆ మాటలు వినిన తర్వాత, మరియు లాబాను ముఖము చూసినప్పుడు ఉండలేదు. చదువుతలే. రెండు విషయం గమనిస్తున్నారు మీరు. లాబాను కొడుకులేమో వ్యతిరేకంగా అన్యాయంగా మాట్లాడారు. రెండవది, లాబాను ముఖము మారిపోయింది. ఈ మాట దగ్గర నేను ఆగుతున్నాను. లాబాను ముఖ వర్చస్సు మారిపోయింది. ఒకరి పట్ల మన ముఖ వర్చస్సు మారిపోయిందంటే వారి హృదయంలో మన పట్ల తేడా వచ్చేసినట్టు అర్థం. ముఖము మన గుణ లక్షణాన్ని తెలియజేస్తుంది. ముఖములో మన మనస్సు కనబడుతుంది. నువ్వు సంతోషంగా పలకరిస్తున్నావా? యథార్థంగా పలకరిస్తున్నావా? నువ్వు వందనాలు ఎలా చెప్తున్నావో, నువ్వు ఎదుటి వ్యక్తిని ఎలా పలకరిస్తున్నావో, నువ్వు కోపము, కపటము, ద్వేషము ఏం పెట్టుకొని పలకరిస్తున్నావో నీ ముఖం చెప్తుంది. లాబాను ముఖము నిన్న మొన్న ఉండినట్లు లేదు. కారణం ఏంటో చెప్పండి. ఎందుకు లేదు? అసూయ, ద్వేషం. ఎందుకు లేదు లాబాను ముఖం? చెప్పండి. మామూలుగా మన ముఖం ఎందుకు మారిపోద్దో తెలుసా మీకు? బాగుండే ముఖం లోపల ఏదో మనస్సుని గాయపరిచే మాట వినినప్పుడు మనం వింటాం. చూసారా? లోపల ఎందుకు బాధ కలుగుద్ది మనకి? దీంతో వింటాం మనం, కానీ ఇక్కడ బాధ అవుతుంది. ఇక్కడ చెవి నొప్పి వస్తుంది కానీ విన్నప్పుడు. నేను చెప్పాను మీకు అర్థం అవుతుంది మ్యాజిక్. వింటాము, ఇక్కడ మొదలవుద్ది బాధ. ఏంది ఇలా అన్నారు, నన్ను ఇలా చేశారా, ఇలా మొదలవుద్ది బాధ. గమనించారా? లాబాను కొడుకులు లాబానుకు చెప్పిన చెప్పుడు మాటలు లాబాను తత్వాన్ని మార్చేశాయి. చెప్పుడు మాటలు మనిషి ముఖాన్ని మార్చేస్తాయి, మనిషి పద్ధతిని మార్చేస్తాయి, మనిషి స్వభావాన్ని మార్చేస్తాయి. రెండు విషయాలు నేను మీకు దైవజనంగా హెచ్చరిస్తున్నాను. నెంబర్ 1, చెప్పుడు మాటలు ఇంకొక వ్యక్తి మీద చెప్పకూడదు. నెంబర్ 1. రెండోది, చెప్పుడు మాటలు ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి మనం వినకూడదు. ఈ రెండిటి వల్ల మన
ప్రవర్తనలో యథార్థత ఉండదు, మన మాటల్లో యథార్థత ఉండదు, మన ముఖంలో యథార్థత ఉండదు, మన బుద్ధిలో యథార్థత ఉండదు, మన క్రియల్లో యథార్థత ఉండదు. ఏం చేస్తే తల్లి? చెప్పుడు మాటలు చెప్పకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు. మనం బహు ఆసక్తిగా వినేది ఏంటో తెలుసా? ఈ మాటలే. వెరీ గుడ్, వెరీ గుడ్. బహు ఆసక్తిగా చెవులు బయటకు వచ్చి మరీ వింటాం. ఎందుకని? మన గురించి ఇంకొకరు మాట్లాడుకుంటుంటే మనం వినగలమా? వినలేమే. మరి మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటుంటే చెవులు బయటకు వచ్చి మరి వింటామేంటి? మనం వినకూడదు. నాకు చెప్పొద్దు అని చెప్పండి. నాతో అలా మాట్లాడొద్దు. నేను మాట్లాడను, నేను చెప్పను. మీరు కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు సీన్ వచ్చినప్పుడు 3 బొమ్మలు వేసి ఉంటారు మీరు చూస్తారు. కోతి బొమ్మలు చూసారా? ఒకటేమో చూడకు, చెడు వినకు, మూడోది మాట్లాడకు. ఈ 3 కానీ మనిషి చేస్తే యథార్థవంతుడుగా ఉంటాడు. నిజమే. కోర్టు ఆధారపడింది, న్యాయస్థానం ఆధారపడింది మన బైబిల్ మీద. మీకు తెలుసు లేదో? దేవుడు న్యాయం విధించిన దేవుడు, ఫస్ట్ చట్టం విధించిన దేవుడు. సో అందుకని చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఈ 3 చేస్తే మనం యథార్థవంతులని భూమి మీద. ఈ భూమి మీద యథార్థవంతులుగా అనడానికి దేవుని వాక్యం ఒక్కటే మనకి ఆధారం, మనకి కొలమానం, మనకి కొలబద్ద. సో కాబట్టి యాకోబు లాబాను ముఖం చూశాడు, నిన్న పలకరించినట్లు పలకరించట్లా. నేను ఒకటే చెప్తున్నా, ఈ మాట మీ అందరికీ మీ మనసులో పెట్టుకోమని చెప్తున్నా. మీకు ఎదుటి వ్యక్తి మీద బాధ కలిగేటట్టు ఎవరన్నా చెప్తుంటే దయచేసి ఎంటర్టైన్ చేయొద్దు. ఆ వ్యక్తి లేనప్పుడు, చాలాసార్లు చెప్పాను నేను, ఆ 3వ వ్యక్తి మన మధ్యలో లేనప్పుడు అతని గురించి మంచే మాట్లాడుకోగాని చెడు మాట్లాడుకోవద్దు. మంచి కూడా మాట్లాడుకోవడం వద్దు అని అంటున్నాను నేను. అదేంటి సార్, మంచి కూడా మాట్లాడుకోవద్దు వద్దు? కారణం ఏంటంటే, ఒక 4 మాటలు మంచి మాట్లాడుకున్న తర్వాత ఆ వ్యక్తి చెప్పబోయేది 5వ మాట చెడుగా చెప్తాడు. ఖచ్చితంగా చెప్తాడు. మంచి చెప్పిన వ్యక్తి ఏదో ఒకటి తీసుకొచ్చి, వాక్యం చాలా బాగుందండి, మందిరం చాలా బాగుందండి, ఆరాధన చాలా బాగుందండి అన్నోడే 5వ మాట టక్కని వెళ్ళిపోతాడండి. నీకు ముందు చెప్పిన 4 మాటలు మంచి మాటలు గుర్తుండవు, లాస్ట్ చెప్పిందే గుర్తుంటుంది. అది చెడ్డ మాట అయి ఉంటుంది. చూసారా? అందుకే నీ ముఖం మారినా, నీ ప్రవర్తన మారినా కారణం చెప్పుడు మాటలు. నువ్వు వినన్నా ఉండాలి, నువ్వు చెప్పున్నా ఉండాలి. యథార్థంగా ఉండు నీ మాటల్లో, యథార్థంగా ఉండు నీ ప్రవర్తనలో, యథార్థంగా ఉండు నీ క్రియల్లో, యథార్థంగా ఉండు నీ నడతలో, యథార్థంగా ఉండు నీ ఉద్దేశాల్లో కూడా యథార్థంగా ఉండు. ఏం ఆలోచించుకుంటున్నావో యథార్థంగా ఉండు. ఏం చేస్తున్నావో యథార్థంగా ఉండు. ఏం చూపిస్తున్నావో యథార్థంగా ఉండు. ఏం ఆలోచిస్తున్నావో యథార్థంగా ఉండు. అప్పుడు దేవుడిని యథార్థతకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చదువునా? లాబాను ముఖం నిన్న మొన్న ఉండినట్టు లేదంట. నీకేమనిపిస్తుంది? యాకోబు కనిపించినా మనకు అనిపిస్తుంది గ్యారెంటీగా. ఏంది జోసెఫ్ మారిపోయాడే, ఇంతకు ముందులాగా మాట్లాడట్లేదే, యాకోబు తాత ఇంతకు ముందులాగా మాట్లాడట్లేదే, రాహేలు ఇంతకు ముందులాగా మాట్లాడట్లేదే అంటే మనసులో సంతోషం ఉండదమ్మా? చెప్పండి. ఆ వ్యక్తుల మధ్యలో మనం ఉండగలమమ్మా? సంఘాల్లో ఎందుకుంటున్నాయి ఇలాంటి తేడాలు? ఒకరితో మాట్లాడినట్టు ఇంకొకరితో ఎందుకు మాట్లాడట్లేదు? మనం మంచిగా మనకు కావాల్సిన వాళ్ళతో, ఇష్టంగా ఉండే వాళ్ళతో బాగా మాట్లాడడం, కష్టంగా ఉండే వాళ్ళతో మాట్లాడకుండా వెళ్ళిపోవడం. నువ్వు ఆ వ్యక్తిని బాధిస్తున్నావు నీకు తెలియకుండానే. ఆ వ్యక్తిని గాయపరుస్తున్నావు, ఆ వ్యక్తి మనస్సును నొప్పిస్తున్నావు. నొప్పిస్తూ ప్రభు బలలో నువ్వు చేయవచ్చా? వేయకూడదు. నీ సహోదరుని మనస్సుని గాయపరిచి తెలిసి కానీ తెలియక కానీ నువ్వు ప్రభు బలలో చేయవేయకూడదు. ఇప్పుడు చదువు. అప్పుడు యెహోవా వెళ్ళు, చాలు తల్లి, థ్యాంక్ యూ.
లాబాను అన్యాయం చేశాడు, మోసం చేశాడు. లాబాను కుమారులు అన్యాయంగా యాకోబుని గురించి మాట్లాడుకున్నారు, తప్పుగా మాట్లాడారు, యాకోబుపై నిందలు వేశారు. యాకోబు అభివృద్ధి చూసి అసూయపడ్డారు. 4వ విషయం చూడండి, ఎవరు జోక్యం చేసుకున్నారు? ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడు జోక్యం చేసుకుంటాడు. యాకోబు 20 సంవత్సరాలు గడిచిపోయి 11 మంది పిల్లలు అంటే కొడుకులు, ఒక కూతురు పుట్టారు. 11 మంది కొడుకులు, ఒక కూతురు పుట్టారు. 20 సంవత్సరాలు అక్కడే గడిపేస్తున్నాడు. దేవుడు అన్నాడు, యాకోబు నీకు సమయం అయిపోయింది, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి తిరిగి వెళ్ళు. ఎక్కడో రాశాను, ఇదిగో 5వది, తిరిగి వెళ్ళమని యాకోబుకి ఆదేశం. నీకు నిందలు వస్తుంది, నువ్వు అన్యాయం చేయబడుతున్నావు, నీకు మోసం చేయబడుతుంది, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వున్న స్థలం, నువ్వున్న మనుషులు, నిన్ను ద్వేషిస్తున్న వారు, నీ మీద అసూయపడుతున్న వారి మధ్యలో నుంచి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటున్న స్థలానికి, ప్రాంతానికి తిరిగి వెళ్ళమని దేవుడు నిన్ను సూచిస్తున్నట్టు అర్థం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం చేసే తప్పు, పొరపాటు ఏంటంటే, ఇక్కడ నాకు కంఫర్టబుల్గా ఉంది, ఇక్కడ నాకు కన్వీనియంట్గా ఉంది, ఇక్కడ నాకు అన్ని బాగా జరుగుతున్నాయి, ఇక్కడ నాకు ఏ ఇబ్బంది లేదు, నాకు సమస్తం బాగుంది, కాబట్టి ఈ చిన్న ఇబ్బంది అది పోతే బాగుంటుంది, లాభాన్ని ఒకటి మారితే సరిపోద్ది, లాభాన్ని కొడుకులు ఇలాగే మాట్లాడకపోతే బాగుంటుంది, నేను ఇక్కడే ఉండిపోవచ్చు అనుకునేవాడు యాకోబు. నేను ఇక్కడే ఉండొచ్చు అనుకుంటున్నాడు యాకోబు. 20 సంవత్సరాలు యాకోబు జీవితంలో వేస్ట్ అయిపోయినాయి. 20 సంవత్సరాలు ఏం అభివృద్ధి లేదమ్మా. ఏం లేదు తల్లి, ఏం లేదు చెప్పండి. వింటున్నారా మీరు? నిద్రపోతున్నారా? మన మందిరం నిద్రపోయే మందిరమా? నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. సరే నిద్రపోండి, ఏం చేద్దాం. తర్వాత మన యొక్క యాకోబు జీవితంలో మనం చూస్తున్నది ఏంటంటే, యాకోబు అభివృద్ధిని చూసి అసూయపడినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, తిరిగి నేను తీసుకొచ్చిన దేశానికి తిరిగి వెళ్ళు. తిరిగి వెళ్ళే ఆదేశం యాకోబుకి వచ్చింది, వెళ్ళమని చెప్తున్నాడు. అప్పుడు యాకోబు తన భార్యల్ని పిలిపించి ఎవరు? లేయా, ఇంకొక ఆమె ఎవరు చెప్పండి, పేరు రాహేలు. ఇద్దరిని పిలిచి తన బాధంతా ముందు పెట్టుకున్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అమ్మా ఇదే చెప్పాడు, మీ నాన్న నన్ను ఏం అనలా, కానీ మీ నాన్న ముఖం నిన్న మొన్న ఉన్నట్టు నా పట్ల లేదు. నాకు చాలా బాధగా ఉంది, ఆ విషయం చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తిని తెలిసి కానీ తెలియక కానీ బాధ పెట్టద్దు. ఈ విషయం ఆలోచించేవాడు దేవుని దృష్టిలో నీతిమంతుడు అంటాను నేను. ఏ విషయం? ఉదాహరణకి ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. నేను తబితాతో మాట్లాడా, ఏదో ఒక విషయం చెప్పాను, ఫోన్ చేశాను లేకపోతే డైరెక్ట్గా మాట్లాడాను. తబిత వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోయాను. నేను మాట్లాడిన మాట తబితకి బాధ కలిగించింది. ఏదో సందర్భం అది. తబిత బాధపడుతున్నట్టు నెహెమ్యాకు కూడా చెప్పలా, బాధపడుతున్నట్టు నన్ను అడగలా. బాగా వినండి, మాట చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నా. నేనేం చేశానంటే, తబితతో మాట్లాడింది ఇంటికి వెళ్ళి గుర్తు చేసుకున్నా. చాలా గొప్ప విషయం చెప్తున్నా నేను. తబితకి ఫోన్ చేశా, అమ్మా ఇందాక మాట్లాడాను, తప్పుగా మాట్లాడానేమో, సారీ. 1,00,000లో ఒకరు కూడా ఈ పని చేయట్లా, 1,00,000లో ఒకరు కూడా ఈ పని చేయట్లా. అందుకనే ఆశీర్వదించబడట్లా మనం. చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను. నీకు అవతలి వ్యక్తి ఇలా చేస్తావని అడిగితే నొప్పి కలగడం కాదు, నీకు నువ్వే నొప్పించబడి అవతలి వ్యక్తికి క్షమాపణ చెప్తున్నావా, నువ్వు సారీ చెప్తున్నావా, నేను నిన్ను బాధ పెట్టానని చెప్తున్నావా, నేను నిన్ను కష్టపెట్టాను. ఇది యేసుక్రీస్తు కల్వరి సిలువ ప్రేమ. ఎదుటి వ్యక్తితో దురుసుగా మాట్లాడడం, అన్యాయంగా మాట్లాడడం, మొరటగా మాట్లాడడం, మూర్ఖంగా మాట్లాడడం పెద్ద విషయం కాదు. ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా మాట్లాడడం చాలా ప్రాముఖ్యం. నిన్న మధురి మాకు ఫోన్ చేశాను, నేను ఊరికి ఉదాహరణ చెప్తున్నా.
మా భోజనం మీరు ఏమన్నా తయారు చేసుకోవాలని మాట్లాడుకుంటున్నారా? సార్ లేదు సార్, జోసెఫ్ పలానా దగ్గరికి వెళ్ళాడు. ఏం లేదమ్మా, మీరు మాట్లాడుకున్నారేమో, మళ్ళీ గబక్కన నేను ఇంకొకరికి చెప్పేస్తే ఇబ్బంది పడతారేమో, మీరు వేరే విధంగా అనుకోవద్దే అన్నాడు కదా. అది సార్ నన్ను అడిగాడని ఆలోచిస్తుందేమో మధురిమా, ఏంది నేను సార్కి మళ్ళీ ఎట్టి చెప్పాను అని ఒకవేళ ఆలోచిస్తుందేమో అని ముందుగానే ఆ మాట చెప్పాను. వేరే విధంగా అనుకోవద్దు, ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనుకోవద్దు, ఊరికే కన్ఫర్మేషన్ కోసం అడిగానని. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి మన మాటలు సంతోషాన్ని కలిగించాలి. ఆమేన్, హల్లెలూయా. మనస్సుని నొప్పించకూడదు. అది దేవుడిచ్చే జ్ఞానం అంటే. సో యాకోబు యాకోబుని పిలిచి రాహేలుని లేయాని పిలిచి మాట్లాడితే వాళ్ళ స్పందన చూసి నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళు అంటారు, మా నాన్న మమ్మల్ని కూడా మోసం చేశాడంట. మా నాన్న మమ్మల్ని కూడా మోసం చేశాడు. ఎవరి దగ్గర చెప్తున్నారు? యాకోబు ఏమవుతాడు? చిన్నప్పటి నుంచి పెంచిన నాన్న కూతురికి మోసం చేయడమా? కానీ చేశాడు. చేసింది నిజమే. కారణం ఏంటంటే లాబాను వ్యక్తిత్వమే మోసం చేయడం, లాబాను అలవాటే మోసం చేయడం. అందుకే దేవుడు నీకు చెప్పినట్టు చేయి, మేము నువ్వు చెప్పినట్టు చేస్తాం. చప్పట్లు కొట్టి దేవుడు స్తుతించండి. భార్యలారా, మీ భర్త దగ్గర ఈ మాట చెప్తున్నారా? భర్తలారా, మీ భార్య దగ్గర ఈ మాట అడుగుతున్నారా? మళ్ళీ చెప్తున్నా, దేవుడు నీకు చెప్పినట్టు చేయి, మేము నువ్వు చెప్పినట్టు చేస్తాం. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. భర్తని దేవుడు నువ్వు చెప్పినట్టు చేయి అనే భార్యలుగా మీరున్నారా? భర్తలారా, నువ్వు చెప్పినట్టు మేము చేస్తాం అనే భార్యలు మీరు కలిగి ఉన్నారా? అప్పుడు మీ కుటుంబం ఆశ్రయించబడుతుంది. లేయా రాహేలు దేవుని వంశావళిలోకి రావడానికి కారణం వాళ్ళ నాన్న దగ్గర నుంచి యాకోబుతో బయలుదేరి ప్రయాణం అవ్వడం. హల్లెలూయా. ఆ మధ్యలో చెప్పాడు, దేవుడు ఏం మాట్లాడాడో తనతో అది యాకోబు తన భార్యతో చెప్పాడు. ఆ మాట చదువుకుందాం. 8, 9, 10, 11 వచ్చిన చదవమ్మా. ఏలయనగా గమనించండి, లాబాను నీకు చేయుచున్నది యావత్తు సూచితిని, నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుణ్ణి నేనే. ఇప్పుడు నీవు లేచి బయలుదేరి దేశమునకు తిరిగి వెళ్ళు. దేవుడు ఏం పరిచయం చేసుకున్నాను? నీవు ఎక్కడ స్తంభం మీద ఎక్కడ పోసాడు? వెరీ గుడ్. బేతేలు అంటే అర్థం ఏంటి? బేతేలు అంటే దేవుని మందిరము. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరములో నువ్వు నాకు చేసుకున్న మొక్కుబడి మర్చిపోయావేమో, ప్రతిష్ఠ చేసుకున్నావు మర్చిపోయావేమో, మాటిచ్చావు, ప్రమాణం చేస్తావు మర్చిపోయావేమో. నేను ఎవరినో తెలుసా? ప్రమాణం తీసుకున్న దేవుణ్ణి. హల్లెలూయా. దేవుడను బేతేలు దేవుడను నేనే. మీరు చెప్పండి, బేతేలు దేవుడను నేనే. చెప్పండి, బేతేలు దేవుడను నేనే. మాట నాకు చాలా ఇష్టం. నేనే అనే మాట ఎక్కడొచ్చినా మీరు అండర్లైన్ చేసుకోండి. ఆయన తప్ప నీ జీవితంలో ఈ కార్యం, ఈ అద్భుతం, ఈ ఆశ్చర్యక్రియ ఎవ్వరూ చేయలేరు. నేనే అని ఆయన ఒక్కడే చేస్తాడు. హల్లెలూయా. నేను చెప్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు ఎక్కడ స్తంభం మీద నూనె పోసావు,
20 సంవత్సరాలు నువ్వు ఎలా ఉన్నావో, ఎక్కడున్నావో, ఏం చేస్తావో, ఏ గొర్రెలో, ఏ మందులో, ఏ భార్య తీసుకున్నావు, ఏ పిల్లలు పుట్టారో పక్కన పెట్టు. నేనేం గుర్తుపెట్టున్నాను చేస్తున్నాను తెలుసా, జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా, నువ్వు ఎక్కడ రాయి మీద నూనె పోసావో, ఎక్కడ నిబంధన చేశావో, ఎక్కడ మొక్కుబడి చేశావో ఆ దేవుణ్ణి నన్ను మర్చిపోయావా? యాకోబు, నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం కలుగు కాక. నేను నిన్ను విడువను. ఎప్పుడు చెప్పాడు దేవుడు? 28వ అధ్యాయంలో యాకోబుతో మొట్టమొదట మాట్లాడినప్పుడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ప్రయాణం వెళ్తున్నారు. రాహేలు దొంగతనం చేసింది. యాకోబు ప్రేమించిన భార్య, కానీ బుద్ధి కొంచెం తేడాగానే ఉంటుంది అమ్మాయికి. నువ్వు చాలా ప్రేమిస్తావు నీ భార్యని, కానీ ఆ అమ్మాయి బుద్ధి మారాలని ప్రార్థన చేయి. ఆ అమ్మాయి మెంటాలిటీ, మైండ్ సెట్ మారాలని ప్రార్థన చేయి. ఆమె ప్రవర్తన మారాలని ప్రార్థన చేస్తున్నావా? ఆమె అలవాట్లు మారాలి. ఆమె నీ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న స్త్రీ, నువ్వు ప్రేమించే భార్య కావచ్చు. రాహేలు గృహ దేవతల్ని దొంగతనం చేస్తుంది. ఏం చేసుకోవడానికి? నువ్వు భర్తగా వెళ్తున్నావు, నువ్వు చెప్పింది చేస్తానన్నావు, నువ్వు యథార్థంగా ఉంటానన్నావు. గృహదేవతలు తీసుకుని ఏం చేసుకుంటావు? ఎక్కడ పెట్టుకుంటావు? వాటి వల్ల నీకు లాభం ఏంటి? నీ భర్త సేవిస్తున్న దేవుడే నీకు దేవుడైనప్పుడు మళ్ళీ గృహదేవతలను ఎందుకు పెట్టుకుంటున్నావు? మళ్ళీ పటాలు ఎందుకు పెడుతున్నావు? మళ్ళీ పూజలు ఎందుకు చేస్తున్నావు? మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? రాహేలు మారదా? నువ్వు మారవా? రాహేలు సంగతి పక్కన పెట్టండి. నువ్వు మారడం లేదుగా, భార్యగా నువ్వు మారటం లేదుగా, నీ ప్రవర్తన మార్చుకోవటం లేదుగా, నీ పద్ధతి మార్చుకోవటం లేదుగా. తీసుకుంది ఎవ్వరికీ చెప్పకుండా, యాకోబు కూడా చెప్పకుండా వెనక దాచిపెట్టేసుకుంది. నువ్వు వెనక ఏది దాచిపెట్టుకుంటున్నావో అదే నీకు శాపం. వెనక దాచిపెట్టుకుని ఏ పాపం చేస్తున్నావో, దాచిపెట్టుకుని దేన్ని సపోర్ట్ చేసుకుంటున్నావో అదే నీకు పాపం. అదే నిన్ను శాపాన్ని తీసుకెళ్తుంది. అదే నిన్ను నాశనం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, కొంతమందిని ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు, వివేచిస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. వాళ్ళు ఏం దాచిపెడుతున్నారో ఎవరికి తెలియదు అనుకుంటారు. ఏం దాచిపెట్టి పాపం చేస్తున్నారో ఎవరికి కనబడట్లేదు అనుకుంటారు. ఆత్మ పొందిన బిడ్డలు, ఆత్మ పొందిన దైవజనుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని నేను మనవి చేస్తున్నాను. నా దగ్గర చెప్పట్లా, ఆత్మ అభిషేకం ఉన్న దైవజనుల దగ్గర జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాటల్లో కూడా దేవుని ఆత్మ ఏ తప్పు ఉందో చెప్పేస్తాడు, వాళ్ళకి చూపిస్తాడు. నిన్ను అడగట్లేదు కదా అనుకుంటున్నావేమో, కానీ నీ కొరకు ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు. నీకు తెలియకుండా నీ లోపం, నీ పాపం, నువ్వు దాచిపెడుతున్న రహస్యమైన పాపం, దొంగ పాపం కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మర్చిపోవద్దు. నీకు ఒళ్ళు జలధరించే విషయం చెప్తున్నాను. నీ కోసం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. నీ పాపంలో నువ్వు కొనసాగలేవు. నువ్వు నష్టపోయి శాపం తెచ్చుకునేంత వరకు, నువ్వు బయటపడేంత వరకు, సిగ్గుపడేంత వరకు ఆ పాపంలో ఉండొద్దు. లాభాన్ని తరుముకుంటూ వచ్చాడు. నేను వెళ్ళిపోతున్నాను, ముగించేస్తున్నా. తరుముకుంటూ వచ్చాడు. ఎక్కడికి వెళ్తాడు? నా కూతుర్ను తీసుకొని నాకు చెప్పకుండా. యాకోబు చేసిన ఒకే చిన్న తప్పు, లాభానికి చెప్పకుండా భార్యల్ని, బిడ్డల్ని, యావదాస్తిని, సంపాదించిన వస్తువుల్ని తీసుకుని బయలుదేరడం. లాభానికి చెప్పకుండా, లాభానికి చెప్పకుండా, లాభానికి చెప్పకుండా బయలుదేరేవాళ్ళం. అదొక్క క్లూ దొరికింది లాభానికి, అదొక్క క్లూ దొరికింది, అదొక్క తప్పు దొరికింది. ఎలా వెళ్తాడు యాకోబు? చంపేస్తాను, నరికేస్తానని బయలుదేరాడు లాభాను. ఒక దగ్గర తరుముకుంటూ వస్తున్నాడు. రాత్రి అయింది, అక్కడ పడుకున్నాడు లాభాను. లాభాను నిద్రపోతుంటే కళ వచ్చింది. ఆ కళలో ఎవరు కనిపించారు తెలుసా? దేవుడు కనిపించాడు. హల్లెలూయా. నాయన దేవుడు కనిపించాడు రా అంటానే మనం. యాకోబు దేవుడు లాభాను కళలోకి వచ్చాడు. యాకోబు పక్షంగా ఉండే దేవుడు లాభాను కళలోకి వచ్చాడు. అది యాకోబు యథార్థత, అది యాకోబుని పిలిచిన దేవుని యొక్క శక్తి. ఏం చెప్పాడు తెలుసా? నేను ఇక్కడ రాసింది
ఇక్కడ రాసింది బాగుంటుంది, దీన్ని ఇంకో విధంగా రాస్తాను. ఈ ఒక్క మాట చూడండి, ఇంగ్లీష్లో రాస్తాను. దీన్ని ఏమంటారు? అది దేవుడు యాకోబు విషయంలో లాబానుకి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు యాకోబుతో మంచిగాని చెడుగాని మాట్లాడతావేమో, జాగ్రత్త. సుని వేలు చూపించాడు దేవుడట లాబానికి, జాగ్రత్త. అందుకని లాబాను యాకోబుని ఏం చేయలేదు. ఆ మాట కూడా చెప్పాడు. నేను ఏదో చేద్దామని చాలా ఆవేశంగా, చాలా పౌరుషంగా వచ్చాను. రాత్రి మీ దేవుడు కనపడ్డాడు నాకు కల్లో, కనిపించి ఈ మాట కూడా చెప్పాడు, ఏమన్నా చేస్తావేమో జాగ్రత్త, నీకు నామరూపాలు లేకుండా చేసేస్తానని అర్థం. యాకోబు మీద చెయ్యేసావంటే, వేలేసావంటే నామరూపాలు లేకుండా చేసేస్తాను. హల్లెలూయా. చాలా సంతోషమైంది. దేవుడు నీ పక్షంగా ఉన్నాడని జాగ్రత్త వినండి. నీకు తెలియకపోవచ్చు, అవతల వాళ్ళకి తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అర్థమైంది తిమోతి? నీ పక్షంగా ఉన్నాడా లేదా, నువ్వు తలకిందులుగా తపస్సు చేస్తున్నావేమో, కానీ అవతల వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేశాడు దేవుడు. ఇప్పుడు అవతల వాళ్ళకి నీ విషయంగా వార్నింగ్ ఇచ్చాడు. నా బిడ్డ మీద చేయేస్తావేమో, వేలు పెడతావేమో. యాకోబు ఒక మాట అంటాడు ఎక్స్క్యూజ్గా, అంటే క్షమాపణ చెప్పలేదు, కానీ నేను నీకు చెప్పకుండా రావడం పొరపాటే, కానీ ఎందుకు చెప్పలేదు తెలుసా? చిల్లి గవ్వ కూడా ఇచ్చేవాడివి కాదు నువ్వు నాకు, నీ కుమార్తెలు కూడా నాతో పంపించేవాడివి కాదు. నిజానికి అది నిజం. చెప్తే లాబాను ఎలా ప్రవర్తించేవాడు అన్నది నిజమే, కానీ మార్గంలో వీళ్ళిద్దరూ గొడవ పడకుండా సమాధానపరిచింది ఎవరో తెలుసా? జోక్యం చేసుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం ఒకసారి లేచి నిలబడి, దయచేసి మనం ముగించుకున్నాం. సమయం అయిపోయింది. నీ సమయం, నా సమయం, విలువైన సమయం దేవునికి ఇస్తాము. దేవుడు యాకోబుతో మాట్లాడిన దేవుడు, యాకోబును సంధించిన దేవుడు, యాకోబు యథార్థతను చూసిన దేవుడు, యాకోబు మనవి ఆలకించిన దేవుడు. రెండు చేతులు ఒకసారి పైకెత్తుదామా? అది ఆదాయం. రెండు చేతులు ఒకసారి పైకి తీసేసి